మీరేం దీని మీద ఫైట్ చేయట్లేదా కాంగ్రెస్ పార్టీ? మేము ఎవరి చేయనంత పెద్ద ఎత్తున మేము 2 నెలలు మా జిల్లాలో పెద్ద ఉద్యమాలు చేసాం. దాని గురించి చాలా పెద్ద పెద్ద ఉద్యమాలు చేసాం. అంటే ఆ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ పార్టీకి పేరు అనేది పక్కన పెడితే ఇంద్రారెడ్డి కుటుంబానికి మంచి పేరు కదా. నేను చాలాసార్లు చెప్పాను, ఆ విషయం చాలాసార్లు చెప్పాను. మీరు కంప్లీట్ చేయండి ప్రాజెక్ట్, కంప్లీట్ చేసి మా ప్రాంత ప్రజలకి మంచినీరు అంటే సాగునీరు మంచినీరు మీరు ఇప్పించండి. క్రెడిట్ అంతా కూడా మీకు దక్కేలా మేమేమి ప్రచారం చేస్తామని కూడా చెప్పాం. ఇంకేం కావాలి దానికన్నా. ఇంకో విషయం నాగరాజు గారు, కమిషన్లు అని చెప్పి పదే టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుంటారు. వీళ్ళు ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టిందే కమిషన్ల కోసం. కమిషన్లు తీసుకున్నారు, మొబిలైజేషన్ అమౌంట్ తీసుకున్నారు, దాని తర్వాత పనులు చేయలేదని హరీష్ రావు గారు మాట్లాడతారు. మొన్న వచ్చిన మా జిల్లాకు వచ్చిన కేటీఆర్ కూడా మాట్లాడుతున్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, ప్యాకేజ్ నెంబర్ 23, 24, 25, 26 పాత ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఈ ప్యాకేజీలు మా జిల్లాకు సంబంధించింది. దాదాపు 2.5 లక్షల ఎకరాలకు సాగు చేయాలనేది ఈ 4 ప్యాకేజీల కింద ఉన్న ఆయకట్టు కింద ఉన్న ఉద్దేశం. హరీష్ రావు గారికి నేను ప్రశ్న అడుగుతున్నాను. మీరు అధికారంలో ఉన్నారు, మొబిలైజేషన్ కోసమే మేము ఆ రోజు ప్యాకేజీలు రూపొందించి మేము కాంట్రాక్ట్లకు ఇస్తే మీరు వసూలు చేసుకోండి. మొబిలైజేషన్ అమౌంట్ ఎంతైతే వాల్యుయేషన్ ఇచ్చినంత పని ఒకవేళ కాంట్రాక్టర్ చేయకపోతే వసూలు చేసుకోవచ్చా లేదండి? గవర్నమెంట్కి అధికారాలు ఉన్నాయి కదా, మీరు వసూలు చేసుకోండి. మీరెందుకు బెదురుకుంటున్నారు? మా ప్రాంతానికి సంబంధించిన 4 ప్యాకేజీలు ఆపేయడమే కాకుండా జరిగిన పనులు ఆయన ఏమంటాడు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అంటే అసలు ఇక్కడ పనులే జరగలేమంటారు. నేను అమ్మగారే కానీ మా ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ, మిగతా పార్టీ, బీజేపీ, కమ్యూనిస్ట్ పార్టీ, తెలుగుదేశం పార్టీ అందరం తీసుకెళ్ళాం. మేము ఒక్కరమే కాదు, ఈ ఉద్యమం అందరి కోసం జరుగుతుంది కదా అని మేము కిందికి తీసుకెళ్ళి ఎంత పని జరిగిందో చూపించి, మ్యాప్లు వేసి చూపించి, ఇంత చూపించినా కూడా మంత్రి గారు ఏమంటారు, అసలు ఇక్కడ పనులే జరగలేమంటారు. ప్రజా డబ్బు నా దగ్గర ఆర్టీఐతో అప్లై చేసిన ఇన్ఫర్మేషన్ ఉంది. దాదాపు 700 నుంచి 800 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. ప్రభుత్వాలు బిల్స్ ఇచ్చింది, వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా బిల్స్ ఇచ్చారు. ఒక్కసారి బిల్స్ ఇచ్చిన తర్వాత ఈజన్ ద కాంట్రాక్టర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద వర్క్? మీరు బిల్స్ ఇచ్చిందంటే అర్థం ఏంటి? పని జరిగినట్టే కదా, రికార్డ్ అయినట్టే కదా. రికార్డ్ అయిన వరకు ఇంకొక 1000 కోట్లు ఉన్నది, దానికి బిల్ పెండింగ్ ఉంది. అఫ్కోర్స్ కాంట్రాక్టర్ రేపో మాపు దాన్ని బిల్ మనీ చేసుకుంటాడు. రికార్డ్ అయిన వరకు కూడా మీరు ఇచ్చినట్టు సమానమే కదా. దాదాపు 1500 కోట్లతో మా దగ్గర పని జరిగితే ఎమ్మెల్యే గారు, మన మంత్రి గారు ఏమంటారు, అసలు పనే జరగలేదు, వీళ్ళేమో మొబిలైజేషన్ కోసం తీసుకున్నామంటారు. ఇంకో మంత్రి గారు వచ్చి అసలు వీళ్ళకి పనిచేసే ఉద్దేశమే లేదంటారు. అమ్మగారు చెప్పినట్టు 13 లిఫ్ట్లతో ఆ రోజు ప్రాణిత చేవలను రూపొందించారు. 12వ లిఫ్ట్ వరకు మా బార్డర్ సంగారెడ్డి, అంటే మా సంగారెడ్డికి శంకరపల్లికి సంగారెడ్డికి బార్డర్ ఉంటుంది. సంగారెడ్డి ఊర్ల వరకు వాళ్ళు కెనాల్ వర్క్స్తో నీళ్ళు సాగునీరు కంది వరకు ఇరిగేషన్ వాటర్ ఇస్తారంట. పక్కనే ఉన్నాయి మా గ్రామాలు ఏం తప్పు చేసే నాగరాజు గారు. ఈరోజు మీరు గమనించండి మా రైతుల పరిస్థితి ఏంటి, పశ్చిమ రంగారెడ్డి ఉన్న రైతుల పరిస్థితి ఏంటి. రైతాంగం ఎవరు చేస్తలేరు. మీరు ఒకసారి ఇట్లా వెళ్ళి ఎవరైనా వాచ్మెన్ కనిపిస్తే పిలిపించి మీది ఏ ఊరప్ప అన్నాడు. ఎవరైనా ఇంట్లో పాకి పని చేస్తుంటే మీది ఏ ఊరమ్మా, మీకు రండి, మీరు ఏ ప్రాంతానికి సంబంధించిన వారు అడగండి. మేము పశ్చిమ రంగారెడ్డికి సంబంధించిన రైతులు హైదరాబాద్కి లేబర్ ఫోర్స్గా పనిచేస్తున్నాం. మేము స్వాభిమానంతో మా రైతులు మా గ్రామాల్లో మా పొలాలు పండించుకుని మేము బతకట్లేదు. ఆ ఉద్దేశంతోనే మేము ఆ ప్రాజెక్ట్ తీసుకురావాలని రూపకల్పన చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ రూపొందించిన ప్రాజెక్ట్ని పక్కన పెట్టేసి కొత్త ప్రాజెక్ట్, అది కూడా ఏం కొత్త ప్రాజెక్ట్ కాదు, పాలమూరు రంగారెడ్డి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు జూరాల నుంచి ఓన్లీ 2 లిఫ్ట్స్ నాగరాజరావు గారు మీరు గుర్తుపెట్టుకోండి. 2 లిఫ్ట్స్. ఫస్ట్ లిఫ్ట్ మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి, 2వ లిఫ్ట్ మా పరిగి వికారాబాద్ చేవెళ్ల ప్రాంతానికి సంబంధించిన ప్రాంతాన్ని ఇరిగేట్ చేయాలని ఆలోచన. ముఖ్యమంత్రి గారు ఏం చేసిండ్రు, అధికారంలో రాగానే మా ప్రాంతంలో ప్రచారం చేస్తున్నప్పుడు ఏం చెప్పారంటే, అవును జూరాల నుంచి మనం లిఫ్ట్ చేయాలి వాటర్ని, ఈజీగా మనకు నీళ్ళు వచ్చేస్తాయి, పాలమూరు నుంచి నీళ్ళు గాడికి అంటే ప్రాణాయిత చేవెళ్ళకి మనకు నేషనల్ హోదా కావాలని చెప్పుకుంటూ ఇది కూడా వస్తుంది, 2 ప్రాంతాల నుంచి మీకు వాటర్ వస్తుంది, బ్రహ్మాండంగా మన రైతులు సుఖంగా బతకొచ్చు అని చెప్పిండ్రు. అది ఏం చేసిండ్రు, 2 లిఫ్ట్లతో దాదాపు 20,000 కోట్లతో అయిపోయే ప్రాజెక్ట్ని ఎస్కలేట్ చేస్తూ ఈరోజు 8 లిఫ్ట్లు శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి 45 నుంచి 50,000 కోట్ల రూపాయలకు తీసుకెళ్లారు. ఇప్పుడు మీరు చెప్పండి, 50,000 కోట్లు దాటిపోయింది. అమ్మగారు 50,000 కోట్లు దాటిపోయింది అంటున్నారు కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి. బట్ 50,000 కోట్లలో మళ్ళీ రంగారెడ్డికి వచ్చేది లేదు. వాళ్ళు టెండర్ పిలిచిన 50,000 కోట్లలో మళ్ళీ రంగారెడ్డిది ఇప్పుడు లేనే లేదు అందులో. 3rd ప్రయారిటీ మా జిల్లా పాలమూరు రంగారెడ్డి. ఎందుకు అంత వివక్షత మీ జిల్లా పైన? ఎలా సమాధానం చెప్పాలి? ఎందుకంటే ఒక మాజీ మంత్రిగా, ఒక సీనియర్ నాయకురాలుగా చెప్పండి. ఇక్కడ
మరి ఆయనకి ఎందుకు మా జిల్లా మీద వివక్ష? చేవేళ్ళ చెల్లెమ్మ గారి మీదనా లేదంటే మీ జిల్లా మీదనా వివక్ష? చేవేళ్ళ చెల్లెమ్మకి ఇవ్వట్లేదండి నీళ్ళు ఇక్కడ ఉన్న రంగారెడ్డి జిల్లాలో ఉన్న రైతన్నలకు ఇస్తా ఉన్నారు. చెల్లెమ్మ గారికి మంచి పేరు వస్తుందేమో కదా. చెప్పాం కదండి మేము. ఓకే, చెల్లెమ్మకు మంచి పేరు వస్తే చెల్లెమ్మకు సంబంధించిన బిజినెస్లు ఏమైనా ఉంటే వాటిని టార్గెట్ చేసుకో, చెల్లెమ్మకు సంబంధించిన ఇంకేమైనా ఉంటే వాటిని టార్గెట్ చేసుకొని వీక్ చేయడానికి ప్రయత్నం చేయాలి, కానీ ప్రజలకు అన్యాయం చేయడానికి చేయాలి. నమస్కారం అండి, నేను మీ సవిత ఇంద్రారెడ్డిని. నమస్కారం అండి, నేను కార్తిక్ రెడ్డి. నాది మరియు మా అమ్మగారిది ఇంటర్వ్యూ మీరు ఐ డ్రీమ్స్లో తప్పకుండా చూడండి.